తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున ప్రియమైనటువంటి శ్రోతలను ప్రభునామమున శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, వాక్యము నీవై ఉన్నావు తండ్రి. నీ యొక్క మరొక పేరు వాక్యము. ఆయనకు వాక్యమను పేరు కలదు అని ప్రకటన గ్రంథంలో బోధించావు. వాక్యమే నీవు, నీవే వాక్యము తండ్రి. ప్రభువా, వాక్యముగా ఉన్న మా యేసు బోధించయ్యా, మాట్లాడు తండ్రి. మా ప్రభువా, మా దేవా, మా పరుగు ఎలా ఉండవలెనో నేర్పించు, బోధించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ వినుటకు సిద్ధపడి టీవీల ముందు కూర్చున్నటువంటి మా శ్రోతలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ మీ యొక్క వర్తమానం కొరకు ఎదురు చూస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదవబడినటువంటి మాటను బట్టి మనకు తెలిసింది ఏంటంటే, గురి యొద్దకు పరిగెత్తుతున్నాడట. ఆ గురి ఏంటి, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మనము ఈ సందర్భంలో ఆయన పరుగు ఎలా ఉంది, పరుగు యొక్క లక్షణాలు ఏంటి, ఏ ఏ ఉద్దేశంతో పరిగెత్తున్నాడు, ఏ ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి ఆయన యొక్క పరుగు. ఆయన పరుగు ఎట్టి లక్షణాలు కలిగి ఉంది, అది మనము తెలుసుకోవాలి. నా ప్రియమైన వారలారా, అంటాడు పరిగెత్తుచున్నాను అనమే కాకుండా పరిగెత్తుటకు వేగిరపడుచున్నాను. ఎప్పుడెప్పుడు పరిగెత్తుదామా అని చెప్పేసి వేగిరపడుచున్నాను అంటాడు. తొందరపడుతున్నాను, సిద్ధంగా ఉన్నాను, ఆతృత పడుచున్నాను అని అర్థము వేగిరపడుటంటే. అంతేకాదు, పరుగు ప్రారంభించాను, పరిగెత్తుచున్నాను, ఇంకా పరిగెత్తుచున్నాను అని చెప్పేసి అంటాడు. దేని కొరకు పరిగెత్తాడండి? దేని కొరకు పరిగెత్తాడు అపోస్తలుడైన పౌలు? ఆత్మల సంపాదన కొరకు. దమస్కు మార్గములో ఏ దినమైతే పట్టుబడ్డాడో ఆ దినము నుంచి ఆయన యొక్క పరుగు ప్రారంభమైంది. ఆ పరుగు ఆత్మల సంపాదన. గ్రేట్ డిజైర్, గొప్ప కోరిక. ఆయన వలె పరిగెత్తిన వ్యక్తి ఇంకొకరు లేరు. ఆయన వలె సంఘాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. ఆయన వలె ఆత్మల సంపాదన కొరకు హింసించబడినటువంటి వ్యక్తి మరొకరు లేరు యేసు తర్వాత. కొదువ శ్రమలను ప్రభువు అనుభవించి వదిలివేసిన మిగతా కొదువ శ్రమలను నా దేహమందు నేను అనుభవిస్తున్నాను అంటాడు. అన్ని శ్రమలను అనుభవించాడండి తన పరుగు, అటువంటి పరుగు. అంతేకాకుండా పరిగెత్తి చివరంటాడు, నా పరుగును తుదముట్టించి తిని అంటాడండి. ఎంత ధైర్యమో, ఎంత గొప్ప పరుగో, ఎంత ప్రోత్సాహకరమైన పరుగో. నా పరుగును తుదముట్టించాను, నా కొరకు కిరీటం ఉంచబడింది, అక్కడ వెళ్తున్నాను టు రిసీవ్ మై క్రౌన్. నా కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి ఆ కిరీటాన్ని నేను పొందడానికి పరిగెత్తుతున్నాను. అది నా ఉన్నతమైనటువంటి బహుమానము, నా కొరకు నా ప్రభు ఏర్పాటు చేసినటువంటి బహుమానము అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం భూమి మీద ఉన్నాం. మన కొరకు పరిగెత్తున్నామా? ప్రభు కొరకు పరిగెత్తున్నామా? ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తున్నామా? ఎలాంటిది మన పరుగు? ఏ విధంగా మన పరుగు ఉంది? ప్రియమైనటువంటి వారలారా, ఆత్మల సంపాదనకు కావలసినటువంటి పరుగు ఏ రీతిలో ఉంది? నా ప్రియమైనటువంటి వారలారా, అయితే నీ యొక్క మాటలను బట్టి, నా యొక్క మాటలను బట్టి కాకుండా అపోస్తులైనటువంటి పౌలు మాటలను బట్టి పరుగు ఎలా ఉండాలి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద రన్ ఫర్ సోల్స్, ద రన్ ఫర్ జీసస్? యేసు కొరకు పరిగెత్తున్నటువంటి ఆ పరుగు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? పౌలు చెప్పిన మాటలనే మనం గమనించుదాం. మనము గమనించుదాము. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, ఆ పరుగు యొక్క మొదటి లక్షణం ఏంటంటే, శ్రమలను అనుభవించుటకు నిశ్చయము కలిగిన పరుగు. శ్రమలను అనుభవించుటకు నిశ్చయము లేక సంసిద్ధత కలిగిన పరుగు.
ఆత్మను సంపాదించే పరుగు ముళ్ళ బాటలో పరిగెత్తుంది కానీ పూల బాటలో కాదండి పరుగు. ముళ్ళ బాట అంటే శ్రమలు, శ్రమలను అనుభవించడానికి నిశ్చయత కలిగిన పరుగు, సంసిద్ధత కలిగినటువంటి పరుగు. ఆ నిర్ణయముతో ముందుకు వెళ్ళాడండి. ఒకసారి పౌలు అనుచరులు అంటారు, పౌలు గారు లేకపోతే గురువు గారు మీరు యెరూషలేముకి వెళ్ళొద్దయ్యా, మీరు యెరూషలేముకి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడతావు, అక్కడ కష్టపడతావు, అక్కడ శ్రమలు ఎదురు చూస్తున్నాయి అని అంటారు పౌలు వెంట ఉన్నటువంటి శిష్యులు. అప్పుడు అంటాడు, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బ్రతిమాలు కొంటిమి. అయ్యా అక్కడ వారు హింసించడానికి, ఎదుర్కోవడానికి, బాధ పెట్టడానికి మరి ఉన్నారని విషయం తెలిసినప్పుడు వీళ్ళు వెళ్ళి అంటారనమాట ఆయనతో ఉన్న అనుచరులు, అయ్యా వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళొద్దు, ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంది అన్నప్పుడు అంటాడు, ఇది ఎందుకు, ఎందుకయ్యా ఇది, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా, మీరు ఏడవడంతో నా గుండె బద్దలైపోతుంది, దయచేసి మీరు ఏడవద్దు. నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాకుండా చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. బంధించబడుటకే కాకుండా చనిపోవడానికి, అయ్యా నేను పట్టుకుంటారు, తీసుకుపోతారు, బంధిస్తారు, కారాగారంలో వేస్తారు, హింసిస్తారంటే ఎందుకయ్యా మీరు చెప్పి నా గుండెలు బద్దలు చేస్తారు, పిరికి వాడిని ఎందుకు చేస్తారు మీరు? నో, నేను వెళ్ళడానికి వెళ్తాను, అంతేకాకుండా బంధించబడుటకే కాకుండా నా యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడాను, హింసించబడడానికి కాకుండా చనిపోవడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక. అంత గట్టిగా మాట్లాడేటప్పటికల్లా ఇంకేం మాట్లాడాం మేము, దేవుని చిత్తము అని చెప్పేసి అన్నాము అని గ్రంథకర్త వ్రాస్తాడండి. మార్గం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి, నిశ్చయించుకోవాలి, నిర్ణయించుకోవాలి. దేనికంటే శ్రమలను అనుభవిస్తూ పరిగెత్తే పరుగుగా ఉండాలి. వెళ్ళాడు కదా, ఎదుర్కొన్నాడు కదా, హింసించబడ్డాడు కదా, ఖైదులో వేయబడ్డాడు కదా, చివరికి హతసాక్షి చనిపోతాడు. పరుగు అలా ఉండాలి. అది ఆయన పరుగు అలా చేశాడు. అందువల్లనే ఆత్మలను సంపాదించగలిగాడు. నా ప్రియమైన వారలారా, అట్టి పరుగు కావాలి. అది ప్రభు పరుగు. నా ప్రియమైన వారలారా, దైవజనులారా, కాపరులారా, సేవకులారా, బోధకులారా, మీ పరుగు ఎలా ఉంది? నా పరుగు ఎలా ఉంది? మన పరుగు ఎలా ఉంది? సుఖముతో ఉన్నప్పుడు చేద్దామా? కష్టంలో ఉన్నప్పుడు చేయకూడదా? అన్నీ అనుకూలంగా ఉంటేనేనా పరిచర్య, సేవ, ఆత్మల సంపాదన? కష్టాల్లో, వేదనలో, బాధలలో మరి మన పరుగు కొనసాగిస్తున్నామా ఆత్మల సంపాదన కొరకు? మన పరుగు ఎలా ఉందో గమనించుకోవాలి. నా ప్రియమైన వాళ్ళ రెండవ మాట మన పరుగు ఎలా ఉండాలంటే ఉపేక్షించుకొని పరిగెత్తాలి. పరిగెత్తాలి. ఈ మాట ప్రభువే చెప్పాడండి. ఇంతకు మునుపు మనం చెప్పుకున్న మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఈ మాట మన ప్రభువే చెప్పాడు. మార్క్సు వార్త 8వ అధ్యాయము 34వ వచనంలోని మాటను గమనించుతాము. ప్రభు అంటాడు స్వయంగా ఈ మాట, అంతటా శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని ఉపేక్షించుట అంటే తను ఏమీ లేనివాడుగా, దేనికి పనికిరాని వాడుగా, నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని, ఏమి విలువ లేనివాడుగా భావించుకొని వెళ్తే దాన్ని ఉపేక్షించుకునుట. ఇంగ్లీష్లో డినయింగ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను తృణీకరించుకొని, తన్ను తాను మరి విలువలేని వాడిగా భావించుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకునడం అన్నమాట ఉపేక్షించుకొనుట. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడిందండి. చూడండి, హూ ఎవర్ డిజైర్స్ టు కమ్ ఆఫ్టర్ మీ, నన్ను వెంబడించాలనుకొని నా వెంట వచ్చినటువంటి వాడు, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. టేకప్ హిస్ క్రాస్, అతని సిలువను అతను ఎత్తుకోవాలి, అండ్ ఫాలో మీ. తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమకు గుర్తు, సిలువ వేదనకు గుర్తు, సిలువ ప్రేమకు గుర్తు, సిలువ సాత్వికానికి గుర్తు, సిలువ ఓర్పుకు గుర్తు. తన సిలువను ఎత్తుకోవాలి, ఎవరి సిలువలో కాదు. ప్రభు అంటాడు,
నేర్చుకోవడానికి నా సిలువ ఎత్తుకోవాలి. యు సీ ద డిఫరెన్స్. నేర్చుకోవడానికి, క్రైస్తవ్యములో జీవించడానికి ఎలా నేర్చుకోవాలంటే నన్ను చూసి నేర్చుకో, కానీ నేర్చుకోవడానికి నా సిలువ ఎత్తుకోవాలి, వెంబడించడానికి నీ సిలువ ఎత్తుకోవాలి. క్రైస్తవుడా, ఓ బోధకుడా, ఓ సువార్తికుడా, ఓ రెవరెండు, ఓ కాపరి, ఓ యాజకుడా, నేర్చుకో నా సిలువ ఎత్తుకొని, వెంబడించు నీ సిలువ ఎత్తుకొని అంటాడు ప్రభు. ఎలా? ఉపేక్షించుకొని, ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, దేనికి పనికిరాని వాడనని రిక్తునిగా చేసుకొని, డినయింగ్ హిమ్సెల్ఫ్, ఏమీ లేనివాడుగా తగ్గించుకొని సిలువ ఎత్తుకొని వెంబడించమంటాడు. నీ పరుగు ఎలా ఉండాలి? మన పరుగు ఎలా ఉండాలి? నా పరుగు ఎలా ఉండాలంటే ఉపేక్షించుకొని పరిగెత్తాలి. ఇక్కడ ప్రభువుల వారే స్వయంగా ఈ మాట అంటాడు, ఉపేక్షించుకొని. నా ప్రియమైన వారలారా, అలాగా పరుగు కొనసాగించాలి. శ్రమలను అనుభవించడానికి నిశ్చయించుకొని సిద్ధపడి పరుగును కొనసాగించాలి. అందుకని నేను పరిగెత్తుచున్నాను. అలాగే ఉపేక్షించుకొని పరిగెత్తాలి. పౌలు అంటాడు, అలా ఆయన పరిగెత్తాడు. ప్రభు అన్నాడు, మీరు ఉపేక్షించుకొని పరిగెత్తాలి. నా ప్రియమైన వారలారా, మూడవ మాట, ప్రాణమును తృణీకరించుకొని పరిగెత్తాలి. అంటే ఈ ప్రాణము ఎంతటిది, దీని విలువ ఎంతటిది, దాని యొక్క విలువ ఎంతటిది అని తృణీకరించి, లెక్క లేకుండా తృణప్రాయముగా భావించి పరిగెత్తాలి. అదేంటి, ప్రాణమునే ప్రభు కొరకు తృణీకరిస్తే ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తగలం. ప్రాణాన్ని తృణీకరిస్తే ఏమైతే ఏమవుతుంది, పద అని చెప్పి ఎప్పుడైతే ఆ భావంతో పరిగెత్తగలవో ఆత్మలను సంపాదించగలవు. నా ప్రియమైన వారలారా, ఇది అన్నదెవరు, అనుసరించింది ఎవరు? నా ప్రియమైన వారల పౌలు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనంలో దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నా ప్రాణమును ఎంత మాత్రము విలువైనదిగా నేను ఎంచుకొనడం లేదు. తృణమాత్రమైనది. ఇది ఎంత ఉంటెంత, పోతే ఎంత. నా ప్రభు కొరకు, ఆత్మల సంపాదన కొరకు తృణమాత్రమైనదిగా, వీసమైనదిగా, చిన్నదిగా, లెక్కలేనిదిగా తృణీకరిస్తున్నా నేను అని చెప్పేసి అంటాడు. చూసారా నా ప్రియమైన వారలారా, పోతే పోయిందిలే, ఈ ప్రాణం ఎంత ప్రభు కొరకు. నా ప్రభు ఇంత గొప్పగా ఆయన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు నా కొరకు, నా ప్రాణం ఏ పాటిది, నా ప్రాణం ఎంతటిది అనే అభిప్రాయము ఉంటేనే ఆయన కొరకు ఆత్మల సంపాదనకు పరిగెత్తగలము. ప్రాణమును తృణీకరించే పరుగు కావాలి, ప్రాణాన్ని తృణీకరించే పరుగు కావాలి. సాధు సుందర్ సింగ్ నా ప్రియమైన వారలారా, ఎంత గొప్పగా ప్రభువు కొరకు పరిగెత్తాడో, ఆత్మల కొరకు. భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నేపాల్ దాటాడు, హిమాలయ పర్వతాలు దాటాడు, టిబెట్ దాటాడు. హిమాలయ పర్వతాలు దాటి టిబెట్లోకి ప్రవేశిస్తుంటే ఆ మంచు గడ్డల మీద నడుస్తూ వెళ్తూ ఉంటే తను వేసుకున్నటువంటి చెప్పులు తడిసిపోయి తెగిపోతాయి. ఇంకా మంచు, అలాగే ఆ పడేసి వాటిని ఆ మంచు గడ్డల మీద తిరుగుతూ ఉంటే, నడుస్తూ ఉంటే కోసుగా ఉన్నటువంటి, పదునుగా ఉన్నటువంటి ఆ మంచు గడ్డల వలన కాళ్ళు తెగిపోయి, పాదములు తెగి రక్తము కారుతున్నటువంటి ఆ రక్తము అడుగులతో ఆ మంచుగడ్డల మీద నడుస్తూ బాధపడలేదు. అంటాడు ఆ రక్తాన్ని చూసి, ఈ రక్తం ఎంత, నా ప్రభు కార్చిన రక్తంతో ఇది ఎంతటిది పోల్చితే, నా ప్రభు నా కొరకు రక్తం కార్చాడు కదా, దాంతో పోల్చితే ఇది ఏపాటిది, ఇది ఎంతటిది అంటాడు. చూశారా, ఆత్మల సంపాదన కొరకు మన పితరులను, వారు చేసినటువంటి సేవను, వారు ప్రయాసపడిన దాన్ని, వారు పరిగెత్తిన దాన్ని చూస్తే ఎంత బలము పొందుతామో, ఎంత ప్రోత్సహించబడతామో. నా ప్రియమైనటువంటి వారలారా, వేల కిలోమీటర్లు తల్లిదండ్రులను, బంధువులను, ఆత్మీయులను, సొంత దేశాన్ని, ఆస్తిపాస్తులను వదిలిపెట్టి మన దేశానికి వచ్చి
ప్రభువు కొరకు శ్రమపడడానికి పరిగెత్తినటువంటి మన మిషనరీలు నిజంగా మనకు ఆదర్శమూర్తులు. వారు చేసినటువంటి సేవ, ఆత్మల సంపాదన కొరకు వారు పరిగెత్తినటువంటి పరుగు నిజంగా ఎంత విలువైనది. మిషనరీల జీవితాన్ని చదువుతూ ఉంటే, వారి పరుగును గురించి ధ్యానిస్తూ ఉంటే ఎంత బలము, ఎంత సంతోషం, ఎంత ఉజ్జీవము కలుగుతుందో. నా ప్రియమైన వారలారా, వీరందరికీ ఆదర్శం ఎవరు అంటే మన పితరుడైనటువంటి పౌలు గారు. గలతీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో, జీవించువాడున నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించేది నేను కాదయ్యా, నేను చనిపోయినా ఆల్రెడీ నేను చనిపోయాను. కానీ నేను జీవిస్తున్నది నేను కాదు, నాలో జీవిస్తున్నది క్రీస్తే అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే తన పరుగు యొక్క ఉద్దేశము ఇది. నా ప్రేమ, ఆ చావుకు తెగబడినటువంటి పరుగు, మరణాన్ని లెక్కబెట్టిన పరుగు. ఎందుకు ఇంత సంపాదించగలిగాడు? ఇంత గొప్ప నిరీక్షణతో ఎందుకు జీవించగలిగాడు? నా కొరకు సిద్ధపరచబడింది కిరీటం, నేను వెళ్తున్నాను ఎందుకు అనగలిగాడంటే ప్రాణాన్ని తెగించినటువంటి పరుగు ఆయనది. అపోస్తలుడైన పౌలుది. ఈ సందర్భంలో ప్రభుల వారు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. చూసారా ఎందుకు పౌలు ఆ మాట అనగలిగితే, నేను చనిపోయిన వాడు, నా ప్రాణాన్ని తృణీకరిస్తున్నాను, లెక్కలేదు నా ప్రాణం, నా జీవితం అంటే. ఎందుచేతనంటే జీవిస్తున్నది నేను కాదు, ఆయన నాలో జీవిస్తున్నాడు, నా ప్రాణము ఆయన. అటువంటిప్పుడు ఆయన నాకుండగా నా ప్రాణాన్ని గురించి నేను ఎందుకు లెక్కించాలి? అదండి నా ప్రియమైన వారలారా, 3 మాటల్లో నేర్చుకున్నాం. శ్రమలను అనుభవించడానికి నిశ్చయించుకొని సంసిద్ధత కలిగినటువంటి పరుగు, ఉపేక్షించుకొని జీవించే పరుగు. 3వది ఏంటంటే ప్రాణమును తృణీకరించే పరుగు. ప్రియమైన వారలారా, తరువాత 4వది పాపమును వదిలిపెట్టితేనే పరుగును కొనసాగించగలమంటాడు. పాపమును వదిలిపెట్టితేనే పరుగును అంటే పాపమును వదిలిపెట్టిన పరుగు. పాపముతో ఉండి పరిగెత్తితే అది పరుగు కాదు, ఆత్మను సంపాదించలేవు, అది పరుగు అనిపించదు, ప్రభువు దాన్ని అంగీకరించడు. పాపమును వదిలిపెట్టి పరిగెత్తాలి. దిగులు, వేదన, బాధ, పాపము ఇవన్నీ కూడా వదిలిపెట్టి పరిగెత్తాలి. నా ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వరుసగా విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తాం. హెబ్రీ దగ్గర నుంచి ఆ తర్వాత న్యాయాధిపతుల వరకు ఇంకా వారి యొక్క పరుగులు అన్నీ కూడాను, వారి విశ్వాస పరుగు ఏ విధంగా ఉన్నదో ఆ విశ్వాస వీరులను మనము 11వ అధ్యాయం చూడగలం. ఆ అధ్యాయం అంతా అయిపోయిన తర్వాత వెంటనే 12వ అధ్యాయ ప్రారంభంలోనే మొదటి 2 వచనములలో ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, ఇది కూడా పౌలు చెప్పింది, పరుగుకు సంబంధించినటువంటి మాట. మనం పరిగెత్తాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచి, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులబెట్టు, ఊహించకుండా చిన్న విషయాలే, చిన్న అంశాలే పాపములోకి చొప్పిస్తాయి, పాపములోకి ప్రవేశింపజేస్తాయి, పాపములోకి నెట్టుతాయండి. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ప్రతి భారమును వదిలిపెట్టాలి, సులువుగా చిక్కులబెట్టు పాపమును వదిలిపెట్టాలి, యేసును లక్ష్యముగా సిలువనే చూస్తూ. ఎందుకని? ఆ సిలువను భరించాడాయన, ఆ సిలువను మోసాడాయన, ఆ సిలువను భరించాడాయన, ఆ సిలువకెక్కాడాయన, ఆ సిలువలో తన ప్రాణం ఇచ్చాడు, రక్తము కార్చాడు. ఆ సిలువను చూడాలి, ఆ సిలువయే మన యొక్క నిరీక్షణగా ఉండాలి, ఆ సిలువయే మన గమ్యంగా ఉండి మనము పరిగెత్తాలంటాడు. చూసారా బాబోయ్, ఎంత చక్కగా దేవుని యొక్క ఆత్మచేత, ప్రభు యొక్క ఆత్మచేత నడిపింపబడి పౌలు గారు చెప్పారని. ఇది ఆయన అనుభవించి పరిగెత్తుతూ చెప్పినటువంటి మాటలు, పరుగు కొనసాగిస్తూ చెప్పినటువంటి మాటలు.
ఒక ఉదాహరణగా ఉండినటువంటి జీవితము, ఒక ఉదాహరణగా ఉండినటువంటిది ఆయన పరుగు. ప్రియమైన వారలారా, ఇంకొక మాటకు వెళ్దాం. ఒక బహుమానం ఉన్నది నా పరుగుకు అని తలంచి పరిగెత్తాలి. నా కొరకు ఒక బహుమానం ఉంది, నా పరుగు కొరకు ఒక బహుమానం ఉంది, నా పరుగును తుదముట్టించిన తర్వాత నాకు ఒక బహుమానం ఉంది అనే తలంపుతో పరిగెత్తాలి. బహుమానం కొరకు ఎదురు చూచే పరుగు, బహుమానం కొరకు ఎదురు చూచే పరుగు. ప్రియమైన వారలారా, పౌలు గారు అనుసరించిన మరొక సిద్ధాంతం అంటారు ఇది. సువార్త కొరకు, ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తినట్లయితే పరలోకంలో బహుమానం ఉందంట. పరలోకంలో బహుమానం ఉందంట. నిజమేనా ఇది? చాలా ఉన్నాయండి బహుమానాలు, చాలా బహుమానాలు ఉన్నాయి. అబ్బో, ప్రకటన గ్రంథము 7 సంఘాలకు రాస్తున్నప్పుడు ఏ బహుమానాలు ఉన్నాయో అక్కడ ఒక్కొక్క సంఘమునకు లేఖలో అక్కడ బహుమానాలు ఏర్పరచబడ్డాయి, ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా కిరీటాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి. అంతవరకు ఎందుకు? శిష్యులు అంటారు, ప్రభా మేము అన్నీ వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం కదయ్యా, మేము అన్నీ వదిలిపెట్టి మేము వెంబడించాం కదా, మరి మాకేమీ బహుమతి ఇస్తావు అక్కడ అంటే, నా తండ్రి రాజ్యములో నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా ప్రక్కన మీరు 12 సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలీయులైనటువంటి వారు 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చుతారు. ఎంత ప్రివిలేజ్ అండి, ఎంత ప్రివిలేజ్. అవి బహుమానాలు, అవి బహుమానాలు. యు విల్ బి ద జడ్జెస్, మీరు న్యాయాధిపతులుగా ఉండి నా సింహాసనం ఎదురుగా కూర్చొని ఇశ్రాయేలులో 12 గోత్రములకు మీరు తీర్పు తీర్చుతారయ్యా చెప్పాడు కదండి. అవునండి. ఆ ప్రియమైన వారల, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటాడు, 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అంటే ఒక గురి ఉంది, ఆ గురి చేరుకుంటే, ఆ లక్ష్యం చేరుకుంటే, ఆ పాయింట్కి రీచ్ అయినట్లయితే నాకు బహుమానం ఉంది, నా ప్రభు నాకు బహుమానం ఇస్తాడు, నా ప్రభు నాకు బహుమానం ఇస్తాడు అనే దీక్షతో పరిగెత్తాలి. ఏదో పరిగెత్తున్నామంటే కాదండి, పరిగెత్తాలి. ప్రియమైనటువంటి వారలారా, గౌరవములను భోగభాగ్యముల ఎడల మనస్సును ఆయన ఎంత మాత్రమో లెక్క పెట్టలేదు. ఈ లోకములో, పరలోకములో బహుమానం ఉంది, విశ్వాసం ఉంది, ఆ బహుమానం మీద పొందుతానన్న నమ్మకం ఉంది, ఉన్నందున పరిగెత్తాడు ఆయన. తెలుసు, అందుకోసం అంటాడు తెలుసా, ఏమన్నాడండి, నా నిమిత్తము అక్కడ ఆయన నా కొరకు ఏర్పాటు చేసినటువంటి నీతి కిరీటం ఉంది, దాన్ని నేను పొందుతాను. నా కొరకు నీతి కిరీటం ఉంది. నా యొక్క పరుగుకు రిజల్ట్, నా పరుగుకు బహుమానం ఏంటంటే నీతి కిరీటం ఉంది, పొందుతాను. ఎంత ధైర్యంగా చెప్పాడు ఈ మాట, ఎంత కరేజియస్గా చెప్పాడండి, ఎంత బలంగా చెప్పాడంటే నా యొక్క బహుమానము అక్కడ ఉంది, నా యొక్క బహుమానం అక్కడ ఉంది, నా పరుగు యొక్క బహుమానాన్ని నేను పొందుతాను అనే ఉద్దేశంతో పరిగెత్తాలి, వేరే ఉద్దేశంతో కాదు. నా ప్రియమైన వారలారా, చివరి మాట, సమస్తమును ప్రభువు కొరకు త్యజించే పరుగు కావాలి. నాకు ఉన్న అన్నీ కూడాను ప్రభు కొరకు నేను త్యాగం చేస్తున్నాను, నాకు అవసరం లేదు, నా పరుగు నాకు ముఖ్యం, కానీ నాకున్నటువంటి ఎంత మాత్రమో కాదు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎటువంటిది మరి ఆయన పరుగు? చివరంటాడు, సమస్తమును ప్రభువు కొరకు త్యజించితేనే అది మంచి పరుగు అవుతుంది, పరుగును కొనసాగించిన వాళ్ళము అవుతాము. త్యాగపూరితమైనటువంటి పరుగు కావాలంటే ఇలాంటి త్యాగం చేయాలి. దీనికి సంబంధించి పౌలు ఏమన్నాడు చూద్దాం. ఎందుకంటే పౌలు జీవితాన్ని ఆధారంగా చేసుకునే మంచి పరుగు లక్షణాలు ఏంటో మనము ధ్యానిస్తున్నాం. అటువంటిప్పుడు పౌలు చెప్పినటువంటి మాటలను చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకైతే ఏమైతే నాకున్నాయో వాటన్నిటినీ ప్రభు కొరకు ఆత్మను సంపాదించడానికి నా పరుగు నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూశారా ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడో. ప్రభు చేత పడకమునుపు పట్టుబడిన తర్వాత ఆయన చేతిలో ఎంత మంచి సాధనమయ్యాడో. నాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాను, నాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు.
ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో, అన్ఫర్గెటబుల్ వర్డ్, మర్చిపోలేని మాట చూసారా? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా భావించుతున్నాను. పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. ఏమిటా సమస్తము? నాకేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను విలువలేనిదిగా, పెంటతో సమానంగా భావించుకుంటున్నాను. ఏమిటవి? నాకున్న సమస్తం అన్నాడు కదా, ఏంటి ఆయనకున్న సమస్తము? నేను ఇశ్రాయేలీయుడను, ఓ పెద్ద డిగ్రీ. నేను బెన్యామీను గోత్రికుడను, ఇంకొక డిగ్రీ. ఆ తరువాత సున్నతి పొందినవాడను, ఇంకొక డిగ్రీ. హెబ్రీయుడను, ఇంకొక డిగ్రీ. పరిసయుడను, ఇంకొక డిగ్రీ. సంఘాన్ని హింసించడంలో నేను గ్రేట్ హీరోను, ఇంకొక డిగ్రీ. ఎన్ని డిగ్రీలు ఉన్నాయండి పౌలు గారికి? అవండి ఉండాల్సినటువంటి, అవి ఉండాలి. నా ప్రియమైన వారలారా, అంతేకాదు నేను నీతిమంతుడను, అనింద్యుడను, నా దగ్గర ఏ లోపము లేదు, ఏ దోషము, ఏ తప్పు లేదు అంటాడు. చూసారా? ఇవన్నీ కూడాను, దీస్ ఆర్ ఆల్ మై మెరిట్స్, నాకున్నటువంటి ఆధిక్యతలు, గొప్పతనం. అయితే వీటన్నిటిని కూడాను ప్రభు నిమిత్తమై నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టమేంటి? ప్రభు నిమిత్తము పెంటగా భావిస్తున్నాము. అసహించుకునేది, ఎక్కువగా అసహించుకునే దానికి ఈ మాట ఉపయోగిస్తారు. అటువంటి పెంటగా నేను అసహించుకొనుచున్నాను. నా ప్రియమైన వారలారా, ఇలాగా పరుగుండాలి. పౌలు ఇలాగ పరిగెత్తాడండి, ఇలాంటి పరుగును కొనసాగించాడండి. శ్రమలను ఎదుర్కోవడానికి నిశ్చేత సంసిద్ధత కలిగిన పరుగు, ఉపేక్షించుకొని జీవించడానికి పరుగు, ప్రాణమును తృణీకరించే పరుగుగా ఉండాలి. పాపమును వదిలిపెట్టి పరిగెత్తాలి. బహుమానం ఉన్నదని తలంచి బహుమానం కొరకు పరిగెత్తాలి. సమస్తము ప్రభువు కొరకు త్యజించాలి, త్యాగం చేయాలి, నష్టపరుచుకోవాలి, పెంటగా భావించాలి. అది మంచి పరుగు అవుతుంది. ఆ పరుగు సంపాదించగలదు ఆత్మలను. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైనటువంటి క్రైస్తవుడా, నా ప్రియమైన బోధకుడా, కాపరి, యాజకుడా, పరుగు ఎలాగుండాలి? ఇలా ఉండాలి. మనకు ఆదర్శము మన పితరుడైనటువంటి పౌలు గారు. అనుసరిద్దామా? అలాంటి పరుగును కలిగి ఉందామా? పరుగును ప్రారంభిద్దామా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, మా పితరుడైనటువంటి పౌలు గారిని మా ఎదురుగా ఉంచి ఆయన జీవితం ద్వారా, ఆయన కొనసాగించినటువంటి పరుగు ద్వారా ఆయన మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మేమును నీ కొరకు అట్టి పరుగును కలిగి ఉండాలి తండ్రి. వింటున్నటువంటి ప్రతి సహోదరుడు తను చేయగలిగినటువంటి ఓ చిన్న పరుగైన నీ కొరకు చేయాలి ప్రభువా. ఆత్మను సంపాదించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి సహాయం చేయి తండ్రి. ప్రభువా, విన్నటువంటి వాక్యము, బోధించబడినటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా మా శ్రోతల హృదయాలలో ప్రభువా నిలవడానికి, నడిపించడానికి, ఉజ్జీవింపజేయడానికి, ఉత్తేజపరచడానికి సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి శ్రోతలను, దీనుడైన నన్ను కృపగల మీ హస్తములకు మీ పాదముల చెంత అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప అనుగ్రహించబడనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.